హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బియ్యం సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అయితే దీని గురించి రాష్ట్ర సర్కార్ ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ని అందించండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి అర్హులైనటువంటి వారికి సన్న బియ్యము ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే బియ్యంతో పాటు గోధుమలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము గోధుమలు కేవలం హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఉచితంగా. అయితే ఈ గోధుమల పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్రము కొత్తగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అయితే వచ్చే నెల సెప్టెంబర్ నుంచి ఈ గోధుమల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యము, అదేవిధంగా చక్కెర, కొన్ని పప్పులు, పిండి లాంటివి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు వీటిని నిలిపివేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అయితే బియ్యంతో పాటు గోధుమలను కూడా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ యోచించింది. కాబట్టి ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గోధుమల పంపిణీ వచ్చే నెల నుంచి చేస్తామని చెప్పేసి, సెప్టెంబర్ నుంచి చేస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది.